ఏమన్నా తెలుసా? అత్తగారు నువ్వు ఎక్కడికి వెళితే, రూతు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం, నువ్వు ఎక్కడికి వెళితే నేను అక్కడికి వెళతాను, నువ్వు ఎక్కడ నివసిస్తే నేను అక్కడ నివసిస్తాను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడ మృతి పొందితే నేను కూడా అక్కడే మృతి పొందుతాను. మరణం తప్ప మనల్ని వేరు చేసేది ఏదీ లేదు. ఒక అద్భుతమైన నిర్ణయం ఈ రోజు కూడా మనం తీసుకోవాలి. ఎస్ లార్డ్, నువ్వు ఎక్కడుంటే నేను కూడా అక్కడే ఉంటాను, నువ్వేం చేయమంటే నేను ఆ పని చేస్తాను. ఎందుకని? నాకు బ్రతకాలనుంది. మార్పు అనివార్యం. ఖచ్చితం మనం మార్పు అనివార్యం, ఖచ్చితంగా జరుగుతుంది మార్పుకు అనువైన అంతరంగాలు పెట్టాడు దేవుడు మనకి. ఎందుకంటే ఆలోచించు, వివేచించు, విశ్లేషించు, పరిశీలించు, పరిశోధించు, అన్వయించుకో, నడువు, చెప్పు, పోల్చు, అవునా కాదా, తీర్పు చేయి, జడ్జిమెంట్, ఇవన్నీ మన మనసు చేసుకుంటుంది. మైండ్ ఫ్యాకల్టీస్ అవి. దేవుడు మనల్ని ఈ మనస్సు పెట్టి ఆలోచించమంటున్నాడు. మనం కూడా ఆలోచిస్తే గట్టి తీర్మానం చేసుకోవాలి. నేనైతే, ఆ మాట చాలా సార్లు దైవభక్తుల జీవితాలు వింటాం. దావీదు లాంటి వాడు, నేనైతే నీతి గలవాడని నీ ముఖ దర్శనం చేస్తాను. ఎవరు అంటారు, నేనైతే, నా కుటుంబం అయితే దేవుణ్ణి మాత్రమే స్తుతిస్తాం. ఇంకా మిగిలిన సంగతి నేనైతే, ఆ మాట చెప్పగలగాలంటే అంతరంగాలన్నీ ఏకంగా చెప్పే పదం అది. నా మనసులోని, నా అంతరంగంలోని సమస్తమా ఏ దేవుని స్తుతించన్నాడు. అంతరంగాలంటే ఏ అటెన్షన్, రిటెన్షన్, రీకాల్, రికగ్నిషన్, ఐనెస్, విల్, టెంపర్మెంట్, ఫీలింగ్, రీజనింగ్, జడ్జిమెంట్, థింకింగ్ అండ్ రీజనింగ్, ఇమాజినేషన్, ఇవన్నీ అంతరంగాలు. ఇవన్నిటితో మనం ఏకంగా చెప్పాలి. నేనైతే ఒక అద్భుతమైన డిసిషన్, వెంటనే ఆమెన్ అంటాడు. నిజంగా జీవాన్ని కోరుకొని ఒక మంచి తీర్మానం మన జీవితాలు చేసుకుంటే, రూతు బెత్లెహేము వెళ్ళిపోయింది అత్తతో పాటు. కానీ దేవుడు ఆమెను ఎంత ఆశీర్వదించింది తెలుసా? రూతు యేసు ప్రభు వంశావళిలో చేర్చబడింది. అవును, అబ్రహాం ఇస్సాకు కన్నా, ఇస్సాకు యాకోబుని కన్నా, యాకోబు యోధా తామదముల కన్ను, యోధా తామానందు పెరసెస్రుముని కన్ను, ఎస్రుము ఆరాముని కన్నా, ఆరాము అమ్మినాదావుని కన్ను, అమ్మినాదావు నైసోను కన్ను, నైసోను సల్మాను కన్ను, సల్మాను రాహాబునందు బోయజుని కన్ను, బోయజు రూతు నందు ఓబేదుని కన్ను, ఓబేదు దావీదు తండ్రి యెషయాని కన్ను, యెషయా దావీదుని కన్ను. వంశావళి రూతు ఎలా చేరింది? ఒక అన్యరాలు, ఒక మోయాబీరాలు, ఒక భర్త చనిపోయిన దిగాలతో బతుకుతున్న ఆవిడ ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడని, అద్భుతమైన బెత్లెహేము ఆవిడ రొట్టెలు ఇంటికి చేరుస్తాడని హృదయపూర్వకంగా విన్నది, ఆ జీవాన్ని ఇచ్చే దేవుని గురించి ఆలోచించుకున్నది, తన మనస్సులో జీవాన్ని కోరుకున్నది, ఒక తీర్మానంతో అడుగులేసేసింది. ఎస్, మీకు ఇంకొక మంచి ఒక జీవితాన్ని పరిచయం చేస్తాను. మత్తీ అనబడిన ఒక వ్యక్తి నిజానికి తాను గిత్తీయుడు. లేఖనంలో ఒక మాట చదువుతాం చూడండి. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం, ఎత్తయి 15వ అధ్యాయం 21వ వచనం. అతని దగ్గరికి వచ్చి దావీదు అన్నాడు, ఎందుకు వచ్చావు నా దగ్గరికి? నీ రాజు ఉన్నాడు కదా, నీ రాజుతో పాటు వెళ్ళిపో. వాడు నాకు వ్యతిరేకంగా తిరిగిన వాడు నా కడుపును పుట్టి ఇలాంటి పరిస్థితులు చేస్తున్నవాడు, వెళ్ళిపో, ఇతయి వెళ్ళు అన్నాడు. వెంటనే అతను మంచి మాట చెబుతాడు. 15వ అధ్యాయం 21వ వచనం, రాజా, నేను చనిపోయినను బ్రతికినను నీ వద్దే ఉంటాను, చనిపోయినను బ్రతికినను నీ దగ్గరే ఉంటాను. ఎందుకంటే నాకు వాస్తవం అర్థమైంది. దేవునితో మనం కూడా చెప్పాల్సిన మాట, ప్రభువా, బ్రతికినా చనిపోయినా నువ్వే ప్రభువా, నీతోనే ఉంటాను, నీలోనే ఉంటాను. మన జీవితంలో ఈ రకమైన తీర్మానం రావాలి. ఎలాంటి తీర్మానం అది? 3 మాటలు లేకుండా చదవండి చాలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:15, బ్రతుకుచున్నవారు ఇక మీదట తమ కొరకు కాక తమ కోసం ప్రాణం పెట్టిన క్రీస్తు కొరకు బ్రతకాలి. అది మొట్టమొదటి విషయం. ఎలాంటి తీర్మానం? క్రీస్తు కొరకు బ్రతకాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 5:15 అండి. 2వ పత్రిక 5:15. జీవించువారు ఇక మీదట తమ కోసం కాదు కానీ తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కోసం బ్రతకండి. మీరు ఇలాంటి తీర్మానం, ప్రభువా, నీ కోసం నేను బ్రతుకు, ఎందుకోసం? నా కోసం నువ్వు ప్రాణం పెట్టావు, నువ్వు బ్రతికావు, లేవు అండ్ లేవు. ఈనాడు ఆయన బ్రతికాడు, అనేక మందిని బ్రతికించాడు. నువ్వు బ్రతకాలి, అనేక మందిని బ్రతికించాలి. ఈ మోటివేషన్ యేసు ప్రభువులో నుండి మనం తీసుకునేది. అది మొట్టమొదటి. రెండవది, అపోస్తలుల కార్యం గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనం, మనము ఆయనలో బ్రతుకుతున్నాం, ఆయనలో చెలిస్తున్నాం, ఆయనలో ఉనికి కలిగి ఉన్నాం అని ఉంది. ఆయనలో ఉన్నాం. ఇందాక ఆయన కొరకు ఉన్నాం, ఆయన కొరకు బ్రతకాలి. రెండవది, ఆయనలో బ్రతకాలి.
అందుకని చెప్తాడు యోహాను సువార్త 15 అధ్యాయంలో నా యందు మీరు, మీ యందు నా మాటలు ఉండాలి. దేవునిలో మనం ఉండాలి, మనలో ఆయన. ఈనాడు అలాంటి మంచి తీర్మానం చేసుకోవాలి. ప్రభువా నీ కొరకు బ్రతుకుతాను. రెండవది నీలో బ్రతుకుతాను. మూడవది తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, సదాకాలము ఆయనతో కూడా ఉండు. ఇది మూడవ మాట నువ్వు చేసుకోవాల్సిన తీర్మానం. ప్రభువా నీ కొరకు బ్రతుకుతాను, నీలో బ్రతుకుతాను, నీతో కూడా బ్రతుకుతాను. ఆయనతో, ఆయనలో, ఆయన కొరకు బ్రతకాలని తీర్మానం చేసుకుంటే ఈరోజు దేవుడు ఆమెన్ అంటాడు. రూతు జీవితం ఆశీర్వదింపబడినట్లు రాహాబు వేశ్య అయినప్పటికీ మార్పు చెంది ఇజ్రాయిల్లో చేర్చబడి రూతు గారికి అత్తగారైంది. బోయజు తల్లి ఎవరు అనుకున్నారు? రాహాబే. ఆమె పేరు కూడా వంశావళిలో చేర్చబడింది. ఆశ్చర్యం కదా, ఎంత ఆశ్చర్యం ఇది. మన జీవితాలు కూడా మార్పు చెందుతాయి. మన జీవితాలు ఒకప్పుడు పతనమై బలహీనమైన ఆలోచనలతో ఒకళ్ళు ఉన్నాయేమో, ఈరోజు దేవుడు చెబుతున్నాడు నేనున్నాను, నన్ను తెలుసుకో. రెండవది మంచి జీవితం కోరుకో. మూడవది అద్భుతమైన నిర్ణయంతో అడుగులవే. ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి. జీవితం ఎలా జీవించాలో దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ప్రాముఖ్యమైన 3 సూత్రాలని మనం తెలుసుకున్నాం. జీవం ఇచ్చిన, జీవితానికి మూలమైన జీవం ఇచ్చిన దేవుని గురించి ఆలోచించాలి. మంచి జీవితం కోరుకోండి. విజన్ అంటాం మనం, దర్శనాన్ని పొందండి. నేను ఇలా ఉండగోరుతున్నాను అలా అనుకోవటం మాత్రమే కాదు. మూడవది ఒక మంచి నిర్ణయంతో అడుగులు వేయండి. ఎలాంటి నిర్ణయం? ఆ నిర్ణయాలు చెప్పాను. ప్రభువా నీతో ఉంటాను నేను, నీలో ఉంటాను నేను, నీ కొరకు ఉంటాను నేను. యేసుతో, యేసులో, యేసు కొరకు బ్రతకడానికి మన జీవితాలు సమర్పించుకొని సాక్షాత్తుగా ఈ లోకంలో ఉండడానికి పరిశుద్ధాత్మ మనందరినీ సిద్ధపరచును కాక.